చేతులు అనద్దన్నా మీరు చేతులు అనద్దన్న మధ్యలో మేడం 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 రైటా లైటింగ్ లేదు దాంట్లో వస్తలేనా మీరు చేయనద్దు మీరు చేయనద్దు ఈరోజు ఐజీ నగర్ అదేవిధంగా కక్కలపల్లి కాలనీ కక్కలపల్లి పంచాయతీలో కొన్ని రోడ్లు అదేవిధంగా పాపంపేట పంచాయతీలో కూడా కొన్ని రోడ్లు ఈరోజు మనం ఓపెనింగ్ కూడా మనం చేసుకున్నాం. దాదాపు 1,70,00,000 రూపాయలు సీసీ రోడ్లు కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా వచ్చి అక్కడ రోడ్డు కనీసం మేము జారి పడేవాళ్ళం, మాకు రోడ్డు వేయించినారు, చాలా థ్యాంక్స్ అక్క అని మా సిపిఐ సోదరులు మా సోదరులు అందరూ కూడా మా మహిళా సోదరిమణులు ముఖ్యంగా యువత కానీ పెద్దవాళ్ళు సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు మాకు ఈ రోడ్డు వేయించిన దానికి చాలా సంతోషంగా ఉండదు అని చెప్పిన దానికి ఈరోజు నాకు అన్నం కూడా తినాలనిపించింది, కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు మీరు కూడా ఇంత ఉత్సాహంగా మాకు పని చేశారక్క అని మీరు సంతోషంగా వచ్చి మాకు చెప్పినప్పుడు మాకు కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఏదైనా పనులు చెప్తే కూడా చేసేదానికి కూడా మాకు కూడా చేయాలనిపిస్తుంది. ఆ కాలనీకి వెళ్ళాం, మా సిరప్ సార్ కూడా వచ్చి మాకు రోడ్లమ్మయ్య చాలా మంది మా కాలనీలు అందరూ కూడా మా కార్యకర్తలు మా లీడర్లు ఇబ్బంది పడుతున్నారు, బైకులు పోలేపు, నడవడానికి కూడా ఇబ్బంది ఉంది, జారి పడుతున్నాం, ముసలోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, మాకు రోడ్లు కావాలమ్మా అని అందరినీ కూడా తీసుకొని వస్తానంటే నాకు అవసరం లేదు, అందరూ కూడా నేను చూస్తానని వెంటనే మా పిఏని డిఈలు జేఈని అందరినీ కూడా లీడర్లు అందరినీ కూడా వెహికల్ వేసి పంపించి మీకు కూడా తెలియదు ఈ రోడ్లన్నీ కూడా నేను సర్వే చేసి ఎంత వీడియోలు కూడా తీసుకొని పోయి ఏ రోడ్డు ఫస్ట్ వేయాలా అనేది దాన్ని మేము చూసే రోడ్లన్నీ కూడా మేము వేయించాలని కూడా చెప్తున్నాం. ఇంకా ఈ రోడ్డు ఒక రోడ్డు 2 రోడ్లు అనేది కాకుండా ఇంకా రోడ్లు కూడా ఉన్నాయి, అవి కూడా మనం విడతల వారికి అన్ని ఒకసారి మనం చేయాలంటే బడ్జెట్ కూడా లోడ్ బడ్జెట్ అయినా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అయితేమి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేమి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కూడా మనం రోడ్లు కూడా చాలా వరకు కూడా వేసుకున్నాం. దాదాపు నేను 2 సంవత్సరాలైన ఎమ్మెల్యేనని మీరందరూ కూడా ఎమ్మెల్యేగా చేసుకున్న తర్వాత దాదాపు దగ్గర సీసీ రోడ్లకు మాత్రమే 25 కోట్ల పైన ఈ మండలంలోనే మనము చేసామని కూడా మనం చెప్తున్నాం. అదే కాకుండా ఇంకా చాలా వరకు కూడా డెవలప్ అనేది కూడా చేసాం. సచివాలయాలు కూడా ఆగిపోయినవన్నీ కూడా పూర్తి చేసాం, హాస్పిటల్స్ అన్ని కూడా కట్టించాం, ఇంకా డ్రింకింగ్ వాటర్ సమస్యలు కూడా మనం తీర్చుకున్నాం. ఇక్కడ ఐజీ నగర్లో కూడా మా సిపిఐ సోదరులు కూడా అడిగినట్లు చాలా వరకు నీటి సమస్య ఉందని చాలా మా మహిళలంతా కూడా అడిగారు. తప్పకుండా 1,60,00,000 రూపాయలు ఈ పంచాయతీకి కూడా మొన్ననే శాంక్షన్ అయింది. అది అయిన కాబట్టి అది టెండర్లు అయిన తర్వాత ఎక్కడైతే మనకు అవసరం అనేది ఈ కాలనీకి సంబంధించిన మన లీడర్లు కానీ మా లీడర్లందరూ కూడా వీళ్ళందరినీ కూడా నేను పంపిస్తాం. ఇదందరూ కూడా ఒక్కసారి చూసి ఎక్కడ అవసరం అనేది చూసి ఇవి కూడా మేము చేయిస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఇంకా మనకి హౌస్ సైట్లు కావాలి, మనకి పట్టాలు కావాలని సోదరులు కూడా అడిగారు. చేయాలనున్నా కూడా కోర్టులో ఉంది కాబట్టి మనం కూడా ఇప్పుడు అడిగితే చెప్పినాం, కోర్టులో లేకపోతే తెల్లారితలకే నేను చేపించేదాన్ని, కోర్టులో ఉంది కాబట్టి కోర్టువి ఇబ్బందికరంగా ఉంటుంది, అది ఎట్లా అనేది ఒకసారి మాట్లాడి
అది వాళ్ళు ఎవరు కోర్టుకు వేసారో అది వెనక్కి తీసుకుంటే మనం చేసేదానికి అవుతుంది. కానీ మరి దాని పరిస్థితి మనం ఎందుకంటే కోర్టు పని కాబట్టి మనం కూడా ఇక్కడ మాట్లాడకూడదు. దానికి అది కూడా మనం ఒకసారి కూడా చూద్దామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. నీటి సమస్య తీర్చుకుందాం. సీసీ రోడ్లు కూడా ఇంకా ఉన్నాయి, అక్కడక్కడ కూడా అవి జయావీలు కూడా అంటారు. మాకు దాదాపు ఇంకొక విడత ఇట్లు ఇచ్చినారంటే మాకు రోడ్లు అన్నీ అయిపోతాయి అన్నారు. తప్పకుండా మన ప్రభుత్వం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో విడతల వారిగా అన్ని మా కాలనీకి లేదు, మా కాలనీకి అదొక రోడ్డేనా అది ఇది అంటున్నారు. కానీ అన్ని రోడ్లు వేయాలనుంది. కానీ బడ్జెట్లు వచ్చినట్లలో విడతల వారిగా కూడా చేస్తానని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం. మా జేఈ గారిని డి గారిని కానీ లీడర్లు అందరూ కూడా పెట్టి అన్ని కూడా సర్వే చేసాం. మొత్తం మా దగ్గర కూడా లిస్ట్ ఉంది ఎక్కడ ఏంటనేది. రోడ్లన్నీ కూడా ఈ 3 ఏళ్ళు ఎంత వీలైతే అన్ని రోడ్లు కూడా మనం వేసుకుందామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ కష్టపడి పాపం బాగా మా పూజారప్ప, ఎందుకంటే కాంట్రాక్టర్ పూజారప్పను కూడా ఇక్కడ తను నేను చేస్తానక్క కాలనీకి మాకు ఒక అదృష్టంగా ఉంటుంది నేను చేస్తానని పూజారప్ప గారికి కూడా ఇస్తేనే చాలా మంది ఇక్కడ సహకరించినారు. మీరు సహకరించకపోతే కూడా రోడ్డు కూడా వేయించుకోలేక మీరందరూ సహకరించినారు. ప్రతి ఒక్కరికి కూడా మన పూజారప్ప గారికి కానీ మీరు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను. దానికి మా డి గారికి కానీ జై గారికి కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు కూడా నేను తెలియజేసుకుంటున్నాం. రోడ్డు ఇంకా మనకు ఆగిపోయింది, ఇంకా 8 లక్షల రూపాయలు కావాలని వీళ్ళు చెప్పంగానే వెంటనే ఏదో గ్రాంట్ పెడతాను, ఫస్ట్ అదంతా కంప్లీట్ చేయండి, మళ్ళీ ఆపొద్దండి, మధ్యలో ఇల్లు ఆపితే ఇబ్బంది ఉంటుందంటేనే అది కూడా పూర్తి కూడా చేసి ఈరోజు మనం కూడా ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఇలాంటివి మనం ఇంకా బాగా పనులు కూడా చేసుకుందాం. మీ అందరి సహకారం కూడా ఉంటే తప్పకుండా ఇంకా చేసేదానికి కూడా నేను కూడా ముందు ఉంటానని మీ అందరిలో ఒక బిడ్డగా ఉండి తప్పకుండా అన్ని కూడా మనం సాల్వ్ చేసుకుందామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఎవరైనా కానీ వితంతులు అలాంటి వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడు మళ్ళీ సీఎం సార్ చెప్పారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి, వాళ్ళు కూడా పెన్షన్ మనకి త్వరగా వస్తాయని కూడా తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీబాబు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఇంట్లో 3 ఉన్నా 5 మంది పిల్లలున్నా తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి కూడా 15,000 రూపాయలు కూడా వేసాం. ఇంట్లో 5 మంది ఉన్నా 6 మంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా తల్లికి వందనం వేసాం. ఇంకా మనకి రైతన్నలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా అన్నదాత సుఖీబాబు కింద కూడా మనం 20,000 రూపాయలు సెంట్రల్ కానీ మంది కూడా కలిపి 20,000 రూపాయలు కూడా మీకు అందజేసామని కూడా తెలియజేస్తున్నాం. గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ కూడా మనం ఇచ్చాం, 3 సిలిండర్లు కూడా ఇచ్చేది కూడా జరుగుతుంది. అదే కాకుండా మా మహిళా సోదరిమణులకి ఇక్కడ చాలా మంది ఉన్నాం కాబట్టి మన అందరికి కూడా ఫ్రీ బస్సు మన అన్న చంద్రన్న పెట్టారు. ఎందుకంటే మన జిల్లానే అనుకున్నాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళా సోదరిమణులకి ఫ్రీగా బస్సు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మన మహిళల తరపున చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం కృతజ్ఞతలు కూడా తెలియజేయాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఒక్కొక్కటి అన్ని కూడా ఏవైతే సార్ ఎలక్షన్ల ముందు చెప్పారో అవన్నీ కూడా మనం సాల్వ్ చేస్తామని మరొక